కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు మునుగుతుంటాయి. సహజంగా ఎప్పుడు కూడా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడంతో మనకు ప్రజలు మెజారిటీ ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ప్రతి సంవత్సరం మనకు వర్షాకాలంలో వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్య ఇది. నేను యాక్చువల్గా ఏంటంటే కొంత ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కొంత మీడియా పరంగా అంటే ప్రభుత్వం యొక్క పనితీరు, కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు, ఈ వర్షాల వల్ల వర్షాలు ఎక్కువ రావడము, ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో మరి ఇండ్లన్నీ మునిగిపోవడము, కట్టలు తెగిపోవడము, ప్రజలు అక్కడ ఇబ్బంది పడడము, ఇదంతా గత 5-6 రోజుల నుంచి జరుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా సపోజ్ ఖమ్మం జిల్లా ఉందనుకోండి, ఖమ్మం జిల్లాలో ఇమ్మీడియట్లీ ఆ జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ 3 రోజుల నుంచి వర్షాలు పొంగి వాగులన్నీ నిండి, చెరువులు నిండి, అక్కడ ప్రాజెక్టులన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి. టౌన్లో వాటర్ అంతా వెళ్ళిపోయింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని తొలగించడానికి ఇప్పుడు మనం తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన భట్టి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు ముగ్గురు కూడా వారి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రాణ నష్టం కలగకుండా జరిగిన ఆస్తి నష్టాన్ని ఏ రకంగా చూడాలి, ప్రజలు టెంపరీగా రిలీఫ్ చేయడానికి ఏం చేయాలి, ఇలాంటి చర్యలలో పొంగులేటి గారు, భట్టి గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం సిటీలోనే ఉన్నారు, స్టిల్ ఉన్నారు అక్కడ. బహుశా వారు ఇంకా 1-2 రోజులు 3 రోజులు అది సర్దుమరిగేంత వరకు బహుశా వారు అక్కడనే ఈ పర్యవేక్షణలో వాళ్ళు ఉంటారు. దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా ఖమ్మంకి పోవడం జరిగింది. ఒక రోజంతా ఖమ్మంలో ఏ ప్రాంతాల్లో నీళ్లు నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా వారు తిరగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తిరగడం జరిగింది. ఇది మనము ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మనమంతా ఎప్పటికప్పుడు న్యూస్ ద్వారా మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులుగా ఆ ముగ్గురు కూడా అక్కడనే ఉండి ఇమ్మీడియట్లీ రిలీఫ్కి ప్రజలకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు వేగవంతం అవన్నీ కూడా వారు చేస్తూ ఉండడము మనమంతా కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా అట్లాగే మహబూబాబాద్ కూడా ఈరోజు మన మీడియాలో నేను చూసినాను. అక్కడ కూడా సీతక్క మినిస్టర్ అక్కడనే ఉన్నది. సీఎం గారు కూడా ఆ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా, వారు శాఖ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు కూడా రాష్ట్రమంతటా ఎక్కడెక్కడ చెరువులు తెగిపోతున్నాయి, ఏ ప్రాంతంలో ఊర్లకు రైతులు నష్టపోతున్నారు, ఏ ప్రాంతంలో ఎక్కడ కట్టెలు తెగిపోయినాయి, ఆ ఇరిగేషన్ శాఖ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శాఖ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని జిల్లాల్లో రిపోర్ట్ తెప్పించుకొని దానికి సంబంధించిన జాగ్రత్తల చర్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. అట్లాగే నేను నిన్న వీడియోస్ కూడా చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో ఉన్నారు. వారు అక్కడ కూడా ఆ ప్రాంతంలో కోదాడ కానీ లేదా మన హుజూర్ నగర్ కానీ లేదా ఆ జిల్లాకు సూర్యాపేట జిల్లాలో ఎక్కడెక్కడక్కడ సమస్య అక్కడ వాటర్ పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాన్ని, ఆ జిల్లా కూడా వారు అక్కడ చూస్తున్నారు.
అంటే రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవన్నీ చూసుకుంటూ వారి జిల్లాను కూడా వాళ్ళు చూస్తున్నారు. కోమటి వెంకరెడ్డి గారు ఒక దిక్కు చూస్తున్నారు. ఇప్పుడు మా జిల్లా ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి దామోదర్ రాజనరసింహ గారు మొన్ననే సంగారెడ్డి మంజీరా డ్యామ్కు రావడం జరిగింది. ఈరోజు మెదక్కు కూడా పోవడం జరిగింది. ఇక్కడ రివ్యూస్ అధికారులు కలెక్టర్ అధికారులతో అలర్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అంటే సపోజ్ సంగారెడ్డి నియోజకవర్గం కాదు, ఇటు పటాన్చెరు, నారాయణఖేడ్, జైరాబాద్, ఇటు నర్సాపూర్, ఆందోళ్ ఏ ప్రాంతంలో కట్టెలు తెగినాయా లేవా, తెగితే ఏం చేస్తున్నారు, అది సింగూరు పరిస్థితి ఏంటిది, డ్యామ్ నిండిందా లేదా, దాని మీద రిపోర్టింగు. ఈరోజు మెదక్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. తర్వాత సిద్దిపేట జిల్లా కూడా పోతున్నారు. ఇమీడియట్లీ ఇవంతా ఉమ్మడి జిల్లాలో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు అక్కడ చూడడం కూడా జరుగుతుంది. ఇదంతా హైదరాబాద్కి వచ్చేసరికి ఎంటైర్ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఇక్కడ కూడా మన చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా కొంత ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ వారు ఇట్లా ఎవరి జిల్లాలో వాళ్ళు మినిస్టర్స్ ఎక్కడిదక్కడ వాళ్ళు అలర్ట్గా ఉండడం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక ప్రాంతం అనుకోండి, ఇట్లా ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే అటు ముఖ్యమంత్రి గారు, ఇటు జూపల్లి కృష్ణారావు గారు వారు ఆ ప్రాంతం చూడడం అనుకోండి. ఇట్లా మాకు సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లందరూ కూడా ఈ 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ పడ్డాయి, వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. దానివల్ల ఎట్ ఏ టైం వాటర్ అంతా పట్టణాలు అర్బన్లకు వచ్చేసినాయి. వాగులు ఎప్పుడు లేని గత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాగులన్నీ పొంగి పొర్లిపోతున్నాయి. సహజంగా అవన్నీ కొన్ని గ్రామాలలో కానీ కొంత పట్టణాల్లో కానీ అవన్నీ ఇళ్ళ మధ్యలోకి వచ్చేసినాయి. సహజంగా వస్తాయి అవన్నీ. కాబట్టి ఈ టైంలో ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అధికారులను అలర్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయడం జరిగింది, ఇక్కడ హెచ్ఎండి డిపార్ట్మెంట్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండి డిమాండ్ ఇక్కడ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలో మినిస్టర్స్ ఎక్కడిదక్కడ వాళ్ళు జిల్లా కలెక్టర్ల ద్వారా అంతా కూడా రిపోర్టింగ్ తెచ్చి రివ్యూలు చేస్తూ జాగ్రత్తలు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు.